హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. మా బాబుకి ఒక స్వీట్ మెమొరీ కింద ఇవ్వడానికి నేను ఈ వీడియో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో వాడిని నేను లాస్ట్ ఇయర్ స్కూల్లో జాయిన్ చేశాను అనమాట. అంటే 2023లో స్కూల్లో జాయిన్ అయ్యాడు వాడు. సో అప్పటి నుంచి వాడి జర్నీ నా దగ్గర ఉన్న అన్నీ కూడా నేను చేసుకుని స్వీట్ మెమొరీ కింద ఉంటుందనేసి చేశాను అనమాట. ఇదైతే నేను ఇంకా వాడిని స్కూల్లో జాయిన్ చేయకముందే నేను ఏబి రాయడం నేర్పించానండి. నా దగ్గర రాసేవాడు అనమాట. సో నేను అలా రాయిపించేదాన్ని. నాకు వచ్చమ్మా అని రాసేవాడు మా పాప పుట్టినప్పుడు. సో వాడు ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు అండి వీడియో అయితే అస్సలు ఏడవలేదు, చక్కగా వెళ్ళిపోయాడు ఫస్ట్ రోజు అయితే. మా వాడు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఏడవడం అనేది చాలా తక్కువ అనమాట. ఏడ్చేవాడేం కాదు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఏడ్చేవాడు. మాకు నియర్ బై దగ్గరే అనమాట స్కూల్ కూడా. సో ఇక్కడ కొన్ని రోజులకి యూనిఫామ్ అయి కుట్టించిన తర్వాత రైమ్స్ ఏమేమి నేర్పుతున్నారో మమ్మీ ఇలా నేర్పుతున్నారు నాకు అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు చిన్నపిల్లోడు కదండి, సో ఎలా ఉన్నాడో. అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. ఇవన్నీ కూడా మాకు మెమరబుల్ పిక్స్ అండి. సో వాడు ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్ళిన పిక్స్ ఇవన్నీ కూడా. తర్వాత వచ్చేసి వాడు స్కూల్లో క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను అనమాట. ఇంకా చాలా ఉండేవి. సో అవన్నీ కూడా ఫోన్లో పోయినాయి అనమాట. ఇవి మట్టికి నాకు ఉన్నవి. సో వీటితోనే ఈ విండోలోంచి మా ఇంటికి దగ్గరలోనే స్కూల్ ఉండి పక్కనే విండోలోంచి ఇల్లు చూస్తూ ఉండేవాడు అనమాట. అప్పుడు అవి స్వీట్ మెమరీస్ కింద ఫోటోలు అయితే తీసుకునేదాన్ని. సో వీడియో కూడా తీసాను కానీ ఇంకొక ఫోన్లో ఉండిపోయింది అది. సో అందుకు పోయిందనమాట. సో మా బాబు నిజంగా ఏడిపించడం చాలా తక్కువ అండి. స్కూల్కి వెళ్తానికి ఏడవను గట్టని ఏమండు, సారీ ఏడుస్తాను వెళ్ళను గట్టని ఏమండు, చక్కగా వెళ్ళిపోతాడనమాట. అంటే నాకు ఎలాగ యూట్యూబ్ పెట్టుకున్నాను, నా కొడుకుది చక్కగా ఒక స్వీట్ మెమొరీ కింద చేసుకుని ఇలా ఒక వీడియో పెట్టుకుంటే చక్కగా ఉంటుంది కదా అన్న ఒక ఉద్దేశంతో నేను ఇలాగ వీడియో పెట్టినాను అనమాట. సో ఇదైతే వాడు లాస్ట్ ఇయర్ అంటే నిరుడే కదండి స్కూల్లో జాయిన్ చేశాను. అప్పుడు యాన్యువల్ డే అనమాట. అప్పుడు డ్యాన్స్ అవి వేస్తున్నాడు. సో ఇది నా ఫోన్లో తీసుకున్న వీడియో. అంటే అప్పుడు నేను యాన్యువల్ డేకి వెళ్ళాను లాస్ట్ ఇయర్. సో నా ఫోన్లో తీసుకున్న వీడియో అనమాట. వాడు ఎంత చక్కగా అంటే తెలియదు కదా పాపం స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇవన్నీ కూడా ఎప్పుడు ఎక్కడ చేయలేదు. సో అదే ఫస్ట్ టైం వల్ల కొంచెం షై ఫీల్ అయ్యాడు. అంటే చిన్నపిల్లలు కాబట్టి అండి, అంటే నర్సరీ స్టాండర్డ్ పిల్లలు కాబట్టి వాళ్ళకు ఓన్లీ రైమ్ ఉంటుంది, డాడీ ఫింగర్ రైమ్ చేపిస్తున్నారనమాట మేడము. సో ఆవిడ మా హెచ్ఎం మేడం అనమాట, అంటే మా బాబు హెచ్ఎం మేడము. సో అంటే పిల్లలకి రాదు కాబట్టి అక్కడ ఎదురుగా పర్ఫార్మెన్స్ చేస్తుంటే అది చూసి పిల్లలు చేస్తున్నారు. అందరూ కూడా నర్సరీ పిల్లలు కదండి. సో ఇదంతా కూడా లాస్ట్ ఇయర్ మెమొరీస్ అనమాట వాడికి. సో లాస్ట్ ఇయర్ చక్కగా గేమ్స్లో వచ్చాడనమాట. గేమ్స్లో ఫస్ట్ ఆర్ సెకండ్ వచ్చాడు, సరిగ్గా ఐడియా లేదు కానీ. సో అప్పుడు పిక్ అనమాట ఇది. సో తర్వాత వచ్చేసి ఇయర్ వచ్చేస్తే ఇంకా ఈ ఇయర్ కృష్ణాష్టమికి అనమాట ఈ వీడియో. చక్కగా హుట్టి కొట్టడం ఇవన్నీ కూడా. తర్వాత ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ అంత తెలియలేదు కానండి, ఇయర్ బాగా తెలిసింది కొంచెం. అంటే కొంచెం 5 ఇయర్స్ వచ్చినాయి కదా, అన్నీ పడుతున్నాడు చదువులో కూడా చక్కగా ఫస్ట్ వచ్చేసాడని నేను చెప్పను కానీ సెకండ్ ప్లేస్లో ఉంటాడు. నాకు అది హ్యాపీ అనమాట. అన్నిటిలో కూడా చక్కగా సెకండ్ ప్లేస్ అనేది తను గ్యాదర్ చేసుకున్నాడు. అంటే ఇంతకు మించి ఇంకేం కావాలి పేరెంట్స్కి. అంటే ఇప్పుడేదో సాధించేసాడు, ఏదో సాధించేస్తున్నాడు అనుకుంటాం కాదు. పెద్ద అయిన తర్వాత చక్కగా సక్సెస్ అనేది, నిజమైన సక్సెస్ అనేది అప్పుడు వాళ్ళు తీసుకోవాలి. అది మనకి ఏంటంటే వాళ్ళు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులుగా మనకు ఆనందం కదండి. మన తల్లిదండ్రులు అలాగే అనుకునేవాళ్ళు, ఇప్పుడు మనం అలా అనుకుంటున్నాం మన పిల్లల్ని చూసి. సో అదేంటంటే వాళ్ళ భవిష్యత్తుకి పునాది ఇక్కడి నుంచే స్టార్టింగ్ కాబట్టి. సో అదొక హ్యాపీనెస్. అంటే తల్లి తండ్రికి వాళ్ళ పిల్లలు ఏది చేసినా అది ఆనందమే కాబట్టి. సో ఆనందం అనమాట. ఈ ఇయర్ చెస్ క్లాస్ కూడా పెట్టారండి మేడం. చెస్ క్లాస్లో కూడా నేను బాబునైతే జాయిన్ చేయడం జరిగింది. చక్కగా యాక్టివ్గానే ఉండేవాడు.
అంటే చెస్ అనేది కొంచెం అది వెంటనే బ్రెయిన్కి తీసేసుకునే అంత ఇది కాదు కాబట్టి కొంచెం పైన అంతా కూడా నేర్చుకున్నాడు. అంటే ఆ కాయిన్స్ ఏంటి, అవి ఎట్లా పెట్టాలి, ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకున్నాడు అనమాట. సో ఈ వయసుకి అలా నేర్చుకుంటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ సార్ అయితే అడుగుతున్నారు, అంటే ఏది ఎక్కడ పెట్టాలి అన్నీ అడుగుతుంటే చెప్తున్నాడు అనేసి ఆయన గిఫ్ట్స్ కింద చాక్లెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, లాలీపాప్స్ అవి ఇస్తున్నారనమాట. తర్వాత వాటి పేర్లు ఏంటి ఇవన్నీ కూడా అడుగుతుంటే చెప్తున్నాడు అనేసి చక్కగా మెంచుకొని వెరీ గుడ్ నాన్న బాగా చెప్తున్నావు అనేసి ఇస్తున్నారనమాట ఆయన. సో చాలా హ్యాపీగా అప్పుడు అనిపించింది నాకైతే. ఎందుకంటే చెప్తున్నాడు కదా, అంటే ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ రోజే సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫస్ట్ రోజే అన్నీ కూడా చెప్పేశాడు. నిజంగా మా పెద్ద మేడం కూడా షాక్ అయిపోయారు. నిజంగా హెచ్ఎం మేడం కూడా షాక్ అయ్యారు. ఇంత బాగా చెప్పాడు ఏంటి, ఒక్కసారి చూసి బాగా చెప్పాడు అన్న ఇది ఒక ఇంప్రెస్ వచ్చిందనమాట. అంటే ఐక్యూ లెవెల్స్ ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి కదండి చెస్ నేర్పడం వల్ల. సో పిల్లలకి చెస్ అంటే పిల్లలకి ఏదో ఒక అదర్ యాక్టివిటీ ఉండాలి. అంటే బ్రెయిన్ టర్న్ అవ్వదు, డైవర్ట్ అవ్వదు ఎటు కూడా మొబైల్స్ అని అయ్యని ఇయ్యని. సో మీకు ఏమన్నా చక్కగా మీ ఊర్లో చక్కగా అన్నీ అవైలబుల్గా ఉంటే కనుక చక్కగా పిల్లల్ని చక్కగా జాయిన్ చేయండి చక్కగాని. సో ఇది కూడా ఇంకొక, అంటే మనకి సంవత్సరానికి ఉంటాయి కదండి 5-6 టైమ్స్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి కదా. సో అప్పుడు ఇందాక ఒక 2 టైమ్స్, ఇదొక థర్డ్ టైం అనమాట. సో ఇక్కడ కూడా సెకండ్ ప్లేస్ వచ్చాడు. సో తర్వాత వచ్చేసి చిల్డ్రన్స్ డేకి ఇవన్నీ కూడా బాగా చేస్తారండి. సో వీడియోస్ గట్రా నా దగ్గర ఏమీ లేవు, కానీ నా దగ్గర ఉన్న కొన్ని వాటితోనే నేను చక్కగా వాడికి ఒక మెమొరీ అనేది ఇవ్వాలి అనేసి నేను వీడియో అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చక్కగా అనమాట. సో మా వాడు తీసుకుని వెంటనే వెళ్ళిపోతున్నాడు. ఈ ఇయర్ యాన్యువల్ డే అనమాట. ఇప్పుడు ఇది ఏప్రిల్ 23, 2025లో అయ్యింది. సో ఇక్కడ కూడా క్లాస్లో సెకండ్ వచ్చాడు. సో గోల్డ్ మెడల్ అండ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు మేడం. అలాగే గేమ్స్లో ఫస్ట్ వచ్చాడు అనమాట. లెమన్ అండ్ స్పూన్ అండ్ బుక్ బ్యాలెన్సింగ్లో చక్కగా ఫస్ట్ అనేది వచ్చాడు మా అబ్బాయి. చక్కగా దానికి కూడా సర్టిఫికేట్ అనేది తర్వాత ఇచ్చారు. గోల్డ్ మెడల్ అనేది చదువులో ఇచ్చారనమాట. సో హ్యాపీ అనిపించింది గోల్డ్ మెడల్ సాధించినందుకు నా కొడుకు. నిజంగా అంటే తల్లిదండ్రులుగా అదే కదండి మనకి హ్యాపీనెస్ ఇచ్చేది చక్కగా. తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంకొక సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్తున్నాడు అనమాట. గేమ్స్లో వచ్చాడు. సో గేమ్స్లో ఫస్ట్ ప్లేస్ వచ్చాడు అనేసి మళ్ళీ ఇంకొక సర్టిఫికేట్ అయితే మేడం ఇస్తున్నారనమాట. సో ఈ సర్టిఫికేట్ వాల్యుబుల్, అంటే ఇది వాల్యూ అనేది వాళ్ళకి ఇప్పుడు తెలీదు, కాకపోతే ఫ్యూచర్లో కంపల్సరీ తెలుస్తుంది. అన్నీ మనం దాయడం మన బాధ్యత అనమాట. సో లాస్ట్లో గోల్డ్ మెడల్స్, సర్టిఫికేట్స్ వచ్చిన పిల్లలందరితో కూడా మేడం అయితే ఇలాగా ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను ఏంటంటే చిన్న వీడియో తీసుకున్నాను అంతే. అంటే అందులో చక్కగా పిల్లలందరూ చక్కగా బాగుంది, అందరికీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు కదా వచ్చిన వాళ్ళందరూ అనేసి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.